నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరియానా కలెక్షన్స్. నేను మీ మనోజ మహేష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మీతో హ్యూజ్ డిమార్ట్ షాపింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. ఏమేమి తీసుకొచ్చాను, అలాగే అక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయనేది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయి వెళ్తున్నాము. వచ్చాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది. మనమైతే షాప్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బాటిల్, అలాగే మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలాగే లిస్ట్కి తగ్గట్టుగా మనం బ్యాగ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక బాటిల్, అలాగే లిస్ట్, ఇంకా 2 బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మనం డీమార్ట్కి వెళ్ళినా కానీ, అలాగే షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ, అలాగే ఎలాంటి గ్రోసరీస్ తీసుకోవడానికి బయటకు వెళ్ళినా కానీ, వాటర్ బాటిల్ కానీ, అలాగే ఇలా లిస్ట్ అవుట్ తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. ఎందుకంటే బయట వాటర్ అంతా సేఫ్ కాదు. అలాగే లిస్ట్ అవుట్ తీసుకొని వెళ్తే మాత్రం మనం అన్నీ కొనుక్కొని రావచ్చు. అలాగే ఒక బ్యాగ్ తీసుకెళ్ళాలి. మేమైతే అన్నోజుగూడెం నుంచి మేడిపల్లి డీమార్ట్కి వెళ్తున్నాము. అన్నోజుగూడెం నుంచి మేడిపల్లి డీమార్ట్ చాలా దగ్గర. సో మేడిపల్లి డీమార్ట్కి అయితే వచ్చేసాం. లోపలైతే వీలుంటే నేను షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉందనేది చూపిస్తాను నేను. లోపలైతే చాలా క్లౌడ్గా ఉంది చూడండి. ఈ సెక్షన్ మొత్తం క్లాత్ సెక్షన్. మనకు టాప్స్, లెగ్గిన్స్, అలాగే షార్ట్స్, ఇంకా బాయ్స్కి అయినా కానీ, గర్ల్స్కి అయినా కానీ, ఉమెన్స్కి అయినా కానీ, నైటీస్, కుర్తీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫ్రెండ్స్, మనం డీమార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్స్ ఉన్నవి మాత్రం చెక్ చేసుకొని తప్పకుండా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తీసుకోవాలి. చాలా వరకు మనకు ఆఫర్స్ ఉంటాయి. సో చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి చాలా వరకు సేవ్ అవుతుంది అమౌంట్. ఈ సెక్షన్ మొత్తం కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే గేమ్స్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. చిన్నపిల్లలకు సంబంధించినవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మేడిపల్లి డీమార్ట్లో అయితే 3 years లోపు పిల్లలకి సైకిల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అలాగే తక్కువ రేంజ్లో ఉన్నాయి. ఆన్లైన్లో కంటే, అలాగే ఫస్ట్ క్రైలో కంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. అలాగే సైకిల్ పై నుండి కింద పడ్డా కానీ హెడ్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి సేఫ్టీ కోసం. ఫ్రెండ్స్, స్కూల్ బ్యాగ్స్ అయినా కానీ, హ్యాండ్ బ్యాగ్స్ అయినా కానీ రేట్ చాలా తక్కువగా ఉంది బయట కంటే. అలాగే ఆన్లైన్లో కంటే డీమార్ట్లో చాలా తక్కువగా ఉన్నాయి ప్రైస్ అయితే. సో నాకు తెలిసినంత వరకు అయితే అన్ని షాపింగ్ మాల్స్ కంటే డీమార్ట్లో అయితే చాలా తక్కువగా ఉంటాయి. గ్రోసరీ అయినా కానీ, బ్యాగ్స్ అయినా కానీ, చైర్స్ అయినా కానీ. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నారు. నేను ఎండింగ్లో చెప్తాను ఎంత బిల్ అయిందనేది. ఫస్ట్ టైం అండి ఇంత బిల్ అవ్వడము మాకు డీమార్ట్లో అయితే. ఎందుకంటే స్కూల్ బ్యాగ్స్ తీసుకున్నాము, బాక్సెస్ తీసుకున్నాము. సో ఎలాంటి ఆఫర్స్ ఉన్నదనేది నేను ఇంటికి వెళ్ళినాక చెప్తాను. చూడండి వీడియో ఎండింగ్ వరకు. ఇలా షాపింగ్ అవ్వగానే ఇంటికి వచ్చేసాం మేమైతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరియానా కలెక్షన్స్. నేను మీ మనోజ మహేష్. సో నేనైతే డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఉంది నా హ్యూజ్ డీమార్ట్ హాల్. చూడండి, ఇక్కడ అన్నీ తీసుకొని వచ్చాను. గ్రోసరీస్ తీసుకున్నాను. అలాగే అక్కడ డీమార్ట్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలాగే పిల్లలకి లంచ్ బాక్సెస్, ఇంకా బ్యాగ్స్, బాటిల్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సో డీమార్ట్కి వెళ్ళి నేను 2-3 months అవుతుంది. సో అందుకే ఇలా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది నేనైతే చూపిస్తాను మీకు. సో గ్రోసరీస్ చూపించి నేనైతే టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సెపరేట్ అంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నాకు కావాల్సినటువంటివి. అవి ఎంత ప్రైస్ ఉందో అనేది చెప్తాను. డీమార్ట్కి వెళ్తాను అని అంటే చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. అలాగే మనకు చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి, ఆఫర్స్ ఉంటాయి. ఇంకా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే గ్రోసరీస్ ఒకే దగ్గర ఉంటాయి, కిచెన్ ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటాయి, అలాగే పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటాయి. మళ్ళీ డ్రెస్సెస్ కానీ, పెద్దవాళ్ళకి డ్రెస్సెస్ కానీ, టాప్స్, లెగ్గిన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి.
సో మనం 3 రోజులు షాప్కి వెళ్ళాల్సింది మనం ఒకే రోజు ఒక 2 అవర్స్ మనం టైం స్పెండ్ చేసినామంటే అన్నీ ఒకే దగ్గర తీసుకోవచ్చు. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఆఫర్స్ కూడా బాగుంటాయి. సో అందుకే నేనైతే డీమార్ట్కి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఈ ఐటమ్స్ తీసుకొని వస్తుంటాను. సో 1 to 2 మంత్స్ వరకు అయితే నేను తీసుకొని వస్తాను. సో డీమార్ట్కి వెళ్ళేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా మనకి ఏమేమి కావాలో మన కిచెన్లో ఏమేమి అయిపోయినాయో కంపల్సరీగా ఒక పేపర్ పైన రాసుకోవాలి. ఎందుకంటే మనం మిగిలిపోయి ఉన్నా కానీ ఎక్కువ తీసుకొని వచ్చినాం అనుకోండి వేస్ట్ అవుతుంది, పప్పులు కానీ ఉప్పులు కానీ. సో అందుకే మనం పేపర్ పైన రాసుకోవాలి. అలాగే ఇలాంటి బ్యాగ్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో ఎందుకు అనంటే ఇలాంటి బ్యాగ్ మనకి డీమార్ట్లో ఇచ్చారంటే చాలా చిన్నగా ఉంటుంది, 25 రూపీస్ ఉంటుంది. సో మనకి ఎన్ని ఐటమ్స్ మనం తీసుకొని వస్తామో అన్ని ఐటమ్స్కి తగ్గట్టుగా మనం ఇన్ని బ్యాగ్స్ తీసుకొని వెళ్తే ఈ బ్యాగ్స్లో మనం తీసుకున్నటువంటి లగేజ్ని తీసుకొని రావచ్చు. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకు 2 to 3 అవర్స్ టైం పడుతుంది. సో బయట కొనుక్కోకుండా, బయట అంత సేఫ్ కాదు కాబట్టి ఒక వాటర్ బాటిల్ కానీ 2 కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం 2 బాటిల్స్ తీసుకొని వెళ్తే మాత్రం బాగుంటుంది. అలాగే క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళైతే తప్పకుండా పాటించాల్సిన విషయం ఏంటంటే మనం కంపల్సరీగా ఒక పేపర్ పైన రాసుకొని వెళ్ళాలి ఏమేమి అవసరం ఉంటుందో. సో నేను ఏమేమి తీసుకున్నానో రేట్ ఎంతో చెప్తాను. ఇది స్కూల్ బ్యాగ్ చాలీకి తీసుకున్నాడు వీళ్ళు. ఇది మెర్విన్కి తీసుకున్నారు. ఈ ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ పడింది. డీమార్ట్లో బ్యాగ్ 300 రూపీస్. అలాగే ఇది చాలీకి తీసుకున్నాడు. ఇది చాలీకి బాగా నచ్చిందంట. సో ఈ ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ పడింది. చూడండి. అలాగే నాకు కూడా ఈ బ్యాగ్ బాగా నచ్చింది, అందుకే ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది లెదర్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి డీమార్ట్లో. సో దీని ప్రైస్ వచ్చేసి 800. మనం బయట షాప్లో తీసుకుంటే మాత్రం 1000 రూపీస్ కంపల్సరీగా ఉంటుంది ఈ రేటు. సో నాకైతే 799 రూపీస్ పడింది. అది కలర్ కూడా బాగుంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. 800 రూపీస్. సో ఇప్పుడు నూడిల్స్ తీసుకున్నాను. పిల్లలకి మార్నింగ్ ఒకవేళ టైం లేదనుకుంటే ఇలా చాలా త్వరగా మనం టిఫిన్ చేసేయచ్చు. ఇది ఆఫర్లో వచ్చింది, జస్ట్ 78 రూపీస్ పడింది నాకు. బయట అయితే 100 రూపీస్ ఉంటుంది కంపల్సరీగా, ఇంత పెద్దది. సో మ్యాగీ కంటే ఇడ్లీ బాగుంటుందని నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. అలాగే ఈ కప్స్ బాగున్నాయి. సో ఈ కప్స్ చూసేసరికి అయితే తీసుకోవాలనిపించింది. ఇది 21 రూపీస్, అంటే చాలా తక్కువ ఉంది. బయట అయితే 32 రూపీస్ అలా ఉంటుంది. సో 21 రూపీస్కి తీసుకున్నాను నేనైతే. చూడండి ఎంత బాగున్నాయో, చాలా స్టైల్గా ఉన్నాయి. సో ఈ కప్స్ అయితే 21 రూపీస్, అంటే 42 రూపీస్కి నాకు ఈ 2 కప్స్ వచ్చాయి. బాగున్నాయి కదా. అలాగే ఈ కప్పు చాలీ కోసం తీసుకున్నాడు. ఈ కప్పు వచ్చేసి జస్ట్ 29 రూపీస్. బయట అయితే కంపల్సరీగా 59 రూపీస్ ఉంటుంది ఈ కప్పు. ఇది మెర్విన్కి తీసుకున్నాడు. ఇది కూడా 29 రూపీసే. బయట అయితే 59 రూపీస్ ఉంటుంది. బాగున్నాయి కదా కప్స్, వాళ్ళు పాలు తాగడానికంట ఇది. అలాగే వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో. సో ఇది కూడా బాగుంది, జస్ట్ 75 రూపీస్కి వచ్చింది. నేనైతే ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు నాకు 125 రూపీస్కి వచ్చినాయి. జస్ట్ 3 ఇలాగే వచ్చాయి. సో చాలా తక్కువ ప్రైస్, 75 రూపీసే. 3 వచ్చాయి చూడండి. వెజిటేబుల్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. ఇంట్లో గ్లాస్ జార్ మామూలుగా బాదం వేసుకోవడానికి యూజ్ అవుతుందని. సో ఇది 59 రూపీస్కి వచ్చింది, చాలా తక్కువ.
చూడండి ఎంత బాగుందో. జస్ట్ 59 రూపీస్కి నాకు వచ్చింది ఇది గ్లాస్ జార్. పైన మాత్రం ఓన్లీ ప్లాస్టిక్ అంటే మెటల్ లాగా వచ్చింది పైన. ఇది గ్లాస్. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, చట్నీస్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ 59 రూపీస్. ఇది మా హస్బెండ్ టేబుల్ పైనకి తీసుకున్నాను నేను. 69 రూపీస్. పెన్ కానీ పెన్సిల్ కానీ స్టోర్ చేసుకోవడానికి. అలాగే ఇది చూడండి, ఈ ప్లేట్ చాలా బాగుంది కదా. జస్ట్ నాకు ఇది 39 రూపీస్కి వచ్చింది. 39 రూపీస్. మామూలుగా మనం ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్ కొన్ని వాటర్ వేసి ఫ్లవర్స్ వేసినట్లయితే చాలా బాగా కనిపిస్తుంది. సో 39 రూపీస్కి వచ్చింది. అలాగే ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంది కదా, చాలా స్టైల్గా ఉంది. జస్ట్ ఇది 100 రూపీస్, 99 రూపీస్కే వచ్చింది. బయట ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే ఇది బాగా నచ్చింది. చాలా స్టైల్గా ఉంది కదా. జస్ట్ 99 రూపీస్. అలాగే బాటిల్స్ తీసుకున్నాను. చూడండి, బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు కూడా ఇలా యూజ్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే చాలు. వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా వెడల్పుగా వచ్చాయి చూడండి బాటిల్. డైలీ మనం ఇలా వాష్ కూడా చేసుకోవచ్చు. చాలా వెడల్పుగా వచ్చింది చూడండి. ఇలా ఈజీగా చిన్నపిల్లలు నర్సరీ వాళ్ళకు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది 2 బాటిల్స్ తీసుకున్నాను. ఒకటి చాలికి, ఒకటి మెరుగుకి. ఇది 199 రూపీస్. 199, 199, 200, 400 బాటిల్స్. అలాగే ఈ లంచ్ బాక్స్లు అయితే చాలా బాగున్నాయి. సో నేను అమెజాన్లో చూసాను, ఫ్లిప్కార్ట్లో చూసాను, మింత్రాలో చూసాను, అలాగే మీషోలో చూసాను. 1000 ఎబోనే ఉన్నాయి. సో ఇదైతే నాకు డిమార్ట్లో దొరికింది. చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. లోపల స్టీల్. స్నాక్స్ వేసుకోవచ్చు, కర్రీ కోసం వేసుకోవచ్చు. అలాగే రైస్. చాలా బాగున్నాయి ఇవైతే. రేట్ వచ్చేసి 666 రేట్. 666. అలాగే 2 లేయర్స్ ఉన్నాయి. 1 లేయర్లో కూడా అంటే 1 బాక్స్ ఉంది, 2 బాక్స్లో కూడా ఉన్నాయి, ఇలా 3 బాక్స్లో కూడా ఉన్నాయి. 2 బాక్స్లో వచ్చేసి 599 రూపీస్, 549 రూపీస్. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుందని తీసుకున్నాను. అలాగే ఇలా చూడండి, ఇలా పట్టుకొని ఇవ్వచ్చు. చూడండి ఇలా. $666 రేట్. 2 తీసుకున్నాను, చాలాకి మెరుగునికి యూజ్ అవుతుందని. 666 వచ్చింది. ఇలా చూడండి, ఇలా పట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా బాక్స్ అయితే. అలాగే ఈ ట్రీ కూడా మా హస్బెండ్ టేబుల్ పైన తీసుకున్నాను నేను. ఇది రేట్ వచ్చేసి 199 రూపీస్. సో చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీగా ఉంది. ఇంకా బిస్కెట్స్, స్నాక్స్. అలాగే ఒకటి కిచెన్ టవల్ తీసుకున్నాను. 49 రూపీస్. 49 రూపీస్.
అలాగే స్కూల్కి మనం బ్యాగ్లో పెడుతుంటాం కదా. సో ఈ టవల్స్ వచ్చేసి ప్రైస్ నేను 2 తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఒకటి. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ కావాలి పిల్లలకి. సో వాళ్ళు తినేటప్పుడు ఇలా వేసుకొని ఈ టవల్స్ పైన పెట్టుకొని తింటుంటారు. సో ఇదైతే 20 రూపీస్కి వచ్చాయి. అలాగే స్కూల్కి మనం పంపేటప్పుడు ఇలాంటి టవల్స్ ఇలాంటి కర్చీఫ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కూడా 20 రూపీస్. చాలా మెత్తగా ఉన్నాయి. 20 రూపీస్. అలాగే ఒక మ్యాట్ తీసుకున్నాను. మ్యాట్ కూడా క్లాత్తో కుట్టిందే తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా. సో ఇది జస్ట్ 99 రూపీస్. 99 రూపీస్. సెన్సోడైన్ నేనైతే సెన్సోడైన్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు డెలివరీ తర్వాత పళ్ళ సెన్సిటివిటీ చాలా వచ్చింది. సో డాక్టర్ నాకైతే సజెస్ట్ చేశారు. అలాగే ఆయిల్ పుల్లింగ్ కూడా చేయండి మీకు ఒకవేళ పళ్ళ సెన్సిటివిటీ ప్రాబ్లం ఉన్నట్లయితే. నాకైతే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో నేనైతే సెన్సోడైన్ ఫ్లేవర్ వచ్చేసి ఫ్రెష్ మింట్ పుదీనా ఫ్లేవర్ని యూజ్ చేస్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. సో ఇది ఆఫర్లో కూడా ఉంటాయి మనకి. 120 రూపీస్కి వచ్చింది నాకు సెన్సోడైన్. ఇది ఫేస్ వాష్ పాండ్స్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ కూడా వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 140 రూపీస్. ఎప్పుడైనా నేను పాండ్స్ యూజ్ చేశాను. సో ఒకసారి అయితే ఇది యూజ్ చేద్దామని తీసుకొని వచ్చాను. అలాగే మాయిశ్చరైజర్ నివియా మాయిశ్చరైజర్. సో ఇదైతే బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్. నివియా మాయిశ్చరైజర్. అలాగే పెన్సిల్స్ తీసుకున్నాను. పెన్సిల్స్ ఒక బాక్స్ తీసుకున్నాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళారంటే ఈవినింగ్ రాగానే పెన్సిల్ వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని చెప్తుంటారు కదా. సో వాళ్ళు అందుకే నేనైతే ఇలా ఎక్స్ట్రా అవసరమని తీసుకున్నాను. 46 రూపీస్ అయితే మనకి 40 రూపీస్కే వచ్చింది. 12 వచ్చాయి ఇందులో. అలాగే షార్ప్నర్ ఎరేజర్ కూడా తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. అలాగే బ్రషెస్. సో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. బ్రషెస్ మనం 3 to 6 మంత్స్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక 1 వీక్లో ఒకసారైనా మనం వాటర్లో ఒక 5 మినిట్స్ చాలా మరిగిన వాటర్లో బ్రష్ని పెడుతుండాలి. అలాగే 3 to 6 మంత్స్లో మనం బ్రష్ని కంపల్సరీగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. బ్రష్ని క్లోజప్ సేవ్ 20 రూపీస్. ఇలా ఇది బాటిల్ తీసుకున్నాను. అలాగే వర్మిసెలి. సో వర్మిసెలిలో కానీ అలాగే ఇడ్లీ నూడిల్స్ పైన కానీ ఇలా బిస్కెట్స్ పైన కానీ ఆఫర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే ఈ ఐటమ్స్ కూడా చాలా తక్కువ పడింది నాకు బయట మార్కెట్లో ఉండే కంటే. సో డిమార్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం టైం వేస్ట్ కాకుండా అన్నీ ఒకే దగ్గర తీసుకోవచ్చు. ఇది కూడా చాలా తీసుకున్నారు. జస్ట్ 60 రూపీస్. ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్. బయట కూడా 10 రూపీస్ 12 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఆఫర్లో వచ్చింది. సాఫ్ట్ టచ్. సో ఇది కూడా యూజ్ చేయండి. ఒకవేళ యూజ్ చేయకపోతే మన క్లాత్స్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తాయి. కంఫర్ట్ కానీ ఇది కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇదండి డిమార్ట్ షాపింగ్ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మేమైతే మేడిపల్లి డిమార్ట్ షాప్కి వెళ్ళాము. సో
ఇదండి ఇంకా డిమార్ట్ షాపింగ్లో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మీరే ముందుగా చూడొచ్చు. అలాగే ఇంకా మన ఛానల్ గురించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అలాగే మీరు ఎక్కడ డిమార్ట్కి వెళ్తారు, సో మీరు ఎలా షాపింగ్ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఒకవేళ ఎవరైనా కామెంట్ చేసినా కానీ కొంచెం నేను లేట్గా రిప్లై ఇస్తుండొచ్చు. సో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో బిల్ అయితే మాకు 13,000 చేంజ్ అయింది. 13,240 రూపీస్. ఫస్ట్ టైం అండి డిమార్ట్లో ఇంత బిల్ అవ్వడం.